గుడిలో అర్చకులను సామాన్య ప్రజలు ఎందుకు తాకూడదో తెలుసా? మన హిందూ సాంప్రదాయం ప్రకారం వీలున్నప్పుడల్లా గుడికి వెళ్ళడం మనం చూస్తూనే ఉంటాం. అలాగే ప్రత్యేక పూజలు, వ్రతాలు, ప్రదక్షిణలు, దేవుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలను కూడా చేస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ పూజారి చేతికిచ్చి మన పేరట చేయించుకుంటాం. మనమే మంత్రాలు చదవడం గాని పూజించడం గాని ఉండదు. అలాగే మన తరపు ఆ పూజ చేసే అర్చకులకు చాలా ప్రాముఖ్యత ఉంది. అర్చకులకు అంత విలువనిచ్చే మనం వారిని తాకను కూడా తాకకూడదు. ఈ విషయాన్ని మన సనాతన ధర్మ పెద్దలే చెప్తున్నారు. అలా ఎందుకు తాకకూడదనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఇక విషయానికి వస్తే, గుడిలోని అర్చకులు చాలా సమయం మంత్రాలను, శ్లోకాలను పఠిస్తూ ఉంటారు. ఈ కారణంగా అతని శరీరం శక్తికి నిలయంగా మారుంటుంది. ఎవరైనా అతన్ని తాకినట్లయితే ఆ శక్తిని కోల్పోతారు. ప్రతి ఒక్కరి శరీరం చుట్టూరు ఒక శక్తి ఆవరణం ఉంటుంది. మనం ఇతరులను తాకినప్పుడు ఆ తేజో ఆవరణం ప్రభావానికి గురవుతుంది. అర్చకులనే కాదు, అనవసరంగా ఏ వ్యక్తిని తాకే అలవాటు మానుకోవడం మంచిది. అందుకే గుడికి వెళ్ళినప్పుడు అర్చకుల్ని తాకకుండా పూజలు చేయించుకోవాలి. అప్పుడే ఆయన శక్తివంతుడై పూజలు చేస్తారు. చాలా మంది మన వెబ్సైట్ ఎంత వరకు వచ్చిందని అడుగుతున్నారు. మన వెబ్సైట్ ఆల్రెడీ లాంచ్ అయింది. గూగుల్లో www.goldraindevotional.com లోకి వెళ్ళి మీకు కావాల్సిన స్పిరిచువల్, అథెంటిక్, ఒరిజినల్ ఐటమ్స్ ఆర్డర్ చేసుకోండి. మీరు చేసే ప్రతి ఆర్డర్ తో మీ పేరిట గోసేవ చేయబడుతుంది. జై శ్రీరామ్.